ఈరోజు మనం మరి ఒక స్టోరీ చెప్పుకుందామా. ఆ స్టోరీ పేరు కుందేలు తాబేలు స్టోరీ. అనగనగా ఒక ఊరిలో ఒక కుందేలు తాబేలు ఉండేవి. కుందేలుకు తను ఎంతో వేగంగా నడవగలననే గర్వం ఉండేది. తాబేలు నడకను చూసి కుందేలు వెక్కిరిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు కుందేలు తాబేలుతో ఇలా అంది, ఏమో తాబేలు, ఈరోజు మనం ఒక పందెం పెట్టుకుందామా అని కుందేలు తాబేలుని అడిగిందంట. ఓ అలాగే అని తాబేలు చెప్పిందంట. ఇందులో ఎవరైతే గెలుస్తారో వారికి మంచి బహుమతి కూడా దక్కుతుంది అని కుందేలు చెప్పిందంట. ఓ అలాగే కానివ్వు అని తాబేలు చెప్పిందంట. అడవిలో అన్ని జంతువులు ఆ పరుగు పందెం చూడ్డానికి ఆశగా వచ్చాయి. ఇక్కడ నుండి దూరంగా కనిపించే కొండను ఎవరైతే ముందు చేరుకుంటారో వారే గెలిచినట్టు అని కుందేలు చెప్పిందంట. అలాగే కానివ్వు అని తాబేలు చెప్పిందంట. వాళ్ళిద్దరి మధ్యన పందెం మొదలైంది. కుందేలు స్పీడ్గా పరిగెత్తింది. పాపం తాబేలు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళింది. కుందేలు మధ్యలో జారుతుంది తెలుసా. అక్కడ ఉన్న జంతువులన్నీ వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారా అని ఆతృతగా చూస్తున్నాయి. అలా కొంత దూరం వెళ్ళాక కుందేలు వెనక్కి తిరిగి చూసింది. తాబేలు ఎక్కడా కనిపించలేదు. కుందేలు పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్ళి ఇలా అనుకుంది, ఈ తాబేలు ఇప్పుడప్పుడే రాదులే, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని కుందేలు తనకు తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోయిందంట. తాబేలు నెమ్మదిగా కుందేలును సమీపించి ముందుకు దాటుకుంటూ సాగిపోయింది. కొంతసేపటి తర్వాత నిద్ర లేచిన కుందేలు గబగబా కొండ దగ్గరకు పరిగెట్టింది. కొంతసేపటి తర్వాత నిద్ర లేచిన కుందేలు గబగబా కొండ దగ్గరకు పరిగెట్టింది. అప్పటికే అక్కడికి చేరుకున్న తాబేలును చూసి, మిత్రమా, నన్ను క్షమించు, నువ్వే గెలిచావు అని కుందేలు తన తప్పు తెలుసుకుంది. ఫ్రెండ్స్, ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకున్నామంటే, ఎంతటి వాడికైనా నేనే గొప్ప అనే గర్వం ఉండకూడదు ఫ్రెండ్స్. మరి మీరు ఇంకా ఇలాంటి స్టోరీస్ చూడాలనుకుంటే నా స్మార్ట్ హారిక ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.